తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం మొదలైందా? సొంత పార్టీ నేతలే ఇచ్చిన నివేదికతో రేవంత్ రెడ్డికి చెక్ పడబోతోందా? మంత్రులపై అవినీతి ఆరోపణలు, బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు, ప్రజల్లో పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకత, ఈ నిప్పులాంటి నిజాలు హైకమాండ్ వద్దకు చేరాయా? ఇప్పుడు ఢిల్లీ నుంచి ఏం జరగబోతోంది? నెక్స్ట్ రేవంత్ తో సహా ఎవరి పదవులు ఉండబోతున్నాయి? ఇప్పుడైనా నిజమైన కాంగ్రెస్ లీడర్లకు న్యాయం జరుగుతుందా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటింది. రేవంత్ పాలనపై మీనాక్షి నటరాజన్ పంపిన రిపోర్టు ఢిల్లీ నుంచి గల్లీ వరకు కలకలం రేపుతోందట. క్షేత్రస్థాయిలో ప్రజల నాడీ పట్టుకున్న ఆమె ఏకంగా హైకమాండ్ కు ఒక డెడ్లీ రిపోర్టు పంపారని ఓ ప్రచారం నడుస్తోంది. అసలు ఆ రిపోర్ట్లో ఏముందో తెలుసా? మంత్రులపై అవినీతి ఆరోపణలు, అధికారుల జులుం, ఇలాంటివన్నీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని పెంచుతున్నాయని ఆమె కుండబద్దలు కొట్టినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ రిపోర్ట్లో ఉన్న మరో సంచలనం ఏంటంటే 3 నేతల ఆధిపత్యం. రేవంత్ రెడ్డితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 2 మంత్రులు రాష్ట్రాన్ని వారి గుప్పిట్లో పెట్టుకున్నారని, ఈ 3 సర్వాధికారులుగా చెలాయిస్తున్నారని, మిగిలిన మంత్రులు కేవలం డమ్మీలుగా మిగిలిపోయారని రిపోర్ట్లో స్పష్టంగా ఉందట. అంతేకాదు, ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లకు అన్యాయం జరుగుతుందని, పార్టీలోనే సమన్వయ లోపం, మంత్రుల మధ్య అంతర్గత విభేదాలు, ఇవన్నీ పాలనను దెబ్బతీస్తున్నాయని ఆమె హెచ్చరించారట. ఓన్లీ ఆ 3 ఆధిపత్యంపైనే కాదు, అందరినీ షాక్కు గురిచేస్తున్న మరో పాయింట్ మీనాక్షి ప్రస్తావించారని తెలుస్తోంది. అదేంటి అంటే బీజేపీతో దోస్తీ. కేంద్రంలోని పెద్దలతో రేవంత్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం పార్టీ క్యాడర్ను కన్ఫ్యూజ్ చేస్తోందని, మైనార్టీ ఓటు బ్యాంకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆమె గట్టిగానే హెచ్చరించారట. దేశవ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్ తెలంగాణలో మాత్రం ఎందుకింత మెతగ్గా ఉంటోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆ నివేదికలో పొందుపర్చారట. అంతేకాదు, బండి భగీరథ అంశంలో రేవంత్ హోంమంత్రిగా వ్యవహరించిన తీరుపై తెలంగాణ సమాజం మొత్తం ఆగ్రహంతో ఉన్నారని రిపోర్ట్లో ఉందని తెలుస్తోంది. అన్నిటికంటే హైలైట్ ఏంటో తెలుసా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం కేవలం కల మాత్రమే అని ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు ఢిల్లీ పెద్దల నిద్ర కరిగించేస్తోంది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ దగ్గరే ఆగిపోతుందని, తెలంగాణ బాధ్యతలు నిర్వహించడం తన వల్ల కావడం లేదని ఆమె ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇక కర్ణాటక తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే జాతీయ స్థాయిలో పార్టీ పరువు ఏమవుతుందని హైకమాండ్ ఆలోచనలో పడిందట. దీంతో ఇప్పుడు రేవంత్ టీంలో ఎవరి పదవి ఊడుతుందో, ఎవరిపై వేటు పడుతుందో అన్న భయం మొదలైంది. మరి మీరేమంటారు? రేవంత్ రెడ్డి కుట్రను మీనాక్షి నటరాజన్ సైతం తట్టుకోలేకపోతున్నారా? తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఒప్పందం ఉందనే ప్రచారం నిజమేనా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.